మన శరీరం నిజంగా ఒక అద్భుతం. మనం ప్రతిరోజు ఉపయోగించే అవయవాలు, కణాలు, రక్తం, హృదయం, మెదడు, కళ్ళు, చర్మం అన్నీ అద్భుతమైన పనులు చేస్తాయి. ఈ వీడియోలో మీరు ఎప్పుడూ వినని 5 ఆసక్తికరమైన హ్యూమన్ బాడీ ఫ్యాక్ట్స్ తెలుసుకుంటారు. ప్రతి ఫ్యాక్ట్ మన శరీరం ఎంత అద్భుతంగా పనిచేస్తుందో చూపిస్తుంది. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మన శరీరంలో జరిగే అద్భుత విషయాల గురించి తెలుసుకుందాం. మానవ శరీరం ఒక అద్భుతమైన మరియు అధునాతనమైన యంత్రం. మన శరీరంలో 10,000 మైళ్ళ రక్తనాళాలు మరియు దాదాపు 40 ట్రిలియన్ సూక్ష్మజీవుల కణాలు ఉన్నాయని మీకు తెలుసా? లేదా 3 నెలల వయస్సులో శిశువు కళ్ళ పరిమాణం అవి యుక్త వయస్సులో ఉండే పరిమాణానికి సమానమా? మానవ శరీరం ఎలా పనిచేస్తుందో ఇప్పటికీ ఒక రహస్యం. అయితే మానవ శరీరం గురించి మనకు తెలిసిన 5 ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ వన్, ఆక్సిజన్ లేకుండా మెదడు చాలా నిమిషాలు జీవించగలదు. మెదడు పనితీరుకు ఆక్సిజన్ అవసరం. ఆక్సిజన్ లేకపోవడం హైపాక్సియా అని పిలువబడుతుంది. మెదడు కణాలు 5 నిమిషాల కంటే తక్కువ సమయంలో చనిపోవడం ప్రారంభిస్తాయి. కానీ కొన్ని పరిస్థితులలో ప్రజలు ఎక్కువ కాలం జీవించిన సందర్భాలు ఉన్నాయి. చలి దీనికి దోహదపడే అంశంగా కనిపిస్తుంది. ప్రజలు అల్పోష్ణ స్థితికి గురైనప్పుడు మరియు వారి శరీర ఉష్ణోగ్రత 95 డిగ్రీల కంటే తక్కువగా పడిపోయినప్పుడు జీవక్రియ మందగిస్తుంది మరియు ఆక్సిజన్ అవసరాలు తగ్గుతాయి. అందుకే పిల్లలు చల్లని నీటిలో 15 నిమిషాల కంటే ఎక్కువ కాలం జీవించారని లేదా హిమపాతాల నుండి బయటపడిన వ్యక్తుల గురించి కథలు ఉన్నాయని నిపుణులు విశ్వసిస్తున్నారు. సెకండ్ వన్, 2 ఊపిరితిత్తులు ఒకే పరిమాణంలో ఉండవు. వయస్సు, లింగం, పరిమాణం మరియు ఆరోగ్యం ఆధారంగా ఊపిరితిత్తుల సామర్థ్యం మారుతూ ఉన్నప్పటికీ అవి పట్టుకోగల గరిష్ట గాలి పరిమాణం 6 లీటర్లు. వాటి పని మన రక్త ప్రవాహం లేదా కణాలకు ఆక్సిజన్ను అందించడం మరియు కార్బన్ డయాక్సైడ్ను తొలగించడం. సగటు వ్యక్తి రోజుకు 17,000 శ్వాసలు తీసుకుంటాడు మరియు నిమిషానికి 13 పింట్ల గాలిని పీల్చుకుంటాడు. మన కుడి ఊపిరితిత్తుల్లో 3 లోబ్లు లేదా విభాగాలు ఉంటాయి. ఎడమ ఊపిరితిత్తుల్లో 2 ఉంటాయి. ఎడమ ఊపిరితిత్తులు కూడా గుండెను ఉంచడానికి కొంచెం చిన్నవిగా ఉంటాయి. మన ఊపిరితిత్తులను విస్తరించి ఉంచినట్లయితే అవి టెన్నిస్ కోర్టు పరిమాణంలో దాదాపుగా ఉపరితల వైశాల్యాన్ని కవర్ చేస్తాయి. థర్డ్ వన్, చర్మం అతిపెద్ద అవయవం. ఒక వయోజన మానవుడి చర్మాన్ని కలిపితే అది 6 నుండి 9 పౌండ్ల బరువు ఉంటుంది మరియు సగటున 22 చదరపు అడుగుల వైశాల్యాన్ని కవర్ చేస్తుంది. మనకు వేర్వేరు ప్రయోజనాల కోసం పనిచేసే 3 పొరల చర్మం ఉంది. ఎపిడెర్మిస్, నిరంతరం తొలగిపోయి క్రొత్తగా ఏర్పడుతున్న కనిపించే పైపొర. చర్మము, మధ్య మరియు మందమైన పొర. రక్తనాళాలు, వెంట్రుకల కుదుళ్ళు, నరాలు మరియు చెమట గ్రంథులను కలిగి ఉంటుంది. హైపోడెర్మిస్, ప్రధానంగా చర్మాంతర్గత కొవ్వుతో కూడిన లోతైన పొర. దాదాపు ప్రతి 28 రోజులకు ఒకసారి తనను తాను పునరుద్ధరించుకుంటూ మన చర్మం అనేక విధాలుగా మనల్ని రక్షించుకోవడానికి సహాయపడుతుంది. ఇది సూక్ష్మ క్రిములు మరియు బ్యాక్టీరియాకు ఒక అవరోధాన్ని అందిస్తుంది మరియు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది స్పర్శ, నొప్పి, వేడి మరియు చలిని గ్రహించడానికి కూడా మనకు వీలు కల్పిస్తుంది. చర్మం మందం శరీరమంతా మారుతూ ఉంటుంది. మన కనురెప్పలపై 0.05 mm మందం అత్యంత సన్నని చర్మం మరియు మన అరచేతులు మరియు అరికాళ్లపై 1.5 mm మందం ఉంటుంది. ఫోర్త్ వన్, శిశువులకు 300 ఎముకలు ఉంటాయి, కానీ పెద్దలకు 206 ఉంటాయి. పిల్లలు 300 ఎముకలతో పుడతారు, కానీ అది అలా ఉండదు. వారి ఎముకలు చాలా వరకు మృదులాస్థితో తయారవుతాయి. ఇది సాధారణ ఎముక వలె గట్టిగా ఉండదు. ఒక కారణం ఏమిటంటే మృదువైన ఎముకలు వాటిని మరింత సున్నితంగా చేస్తాయి, పుట్టుకకు వీలు కల్పిస్తాయి. కాలక్రమేణా వారి మృదులాస్థిలో ఎక్కువ భాగం ఎముకతో భర్తీ చేయబడుతుంది మరియు వీటిలో కొన్ని కలిసిపోతాయి. యుక్త వయస్సు నాటికి 206 ఎముకలను వదిలివేస్తాయి. జీవితంలో ప్రారంభంలో చాలా ఎముక మార్పులు ఉన్నప్పటికీ మానవ జీవిత చక్రంలో ఇతర మార్పులు జరుగుతాయి. మన అస్థిపంజరం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తనను తాను భర్తీ చేసుకుంటుంది. పునర్నిర్మాణం అనే ప్రక్రియకు ధన్యవాదాలు. ఆసక్తికరమైన విషయం, మన శరీరంలోని 99% కాల్షియం మన ఎముకలలో నిల్వ చెయ్యబడుతుంది. ఫిఫ్త్ వన్, చాలా శరీర భాగాలు తమను తాము రిపేర్ చేసుకోగలవు. మన శరీరాలు వివిధ మార్గాల్లో అద్భుతమైన వైద్యం నైపుణ్యాలను కలిగి ఉన్నాయి.
ఎముకలు తమను తాము నయం చేసుకోగలవు. చర్మం నిరంతరం తమను తాము భర్తీ చేసుకుంటుంది. న్యూరోప్లాస్టిసిటీ కారణంగా మెదడు కొత్త కనెక్షన్లను ఏర్పరచుకోగలదు. ఎవరైనా ధూమపానం మానేసినప్పుడు ఊపిరితిత్తులు ఆరోగ్యకరమైన కణాలను ఉత్పత్తి చేయగలవు. కానీ కాలేయం నిజంగా అద్భుతమైన స్వీయ మరమ్మత్తు సామర్థ్యాలను కలిగి ఉంటుంది. ఇది వాస్తవానికి పునరుత్పత్తి చేయగలదు. శస్త్రచికిత్స తరువాత కాలేయం కొన్ని వారాలలోపు దాని పరిమాణంలో 2/3 పునరుత్పత్తి చేయగలదు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్